హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. రెస్టారెంట్‌కి వెళ్ళడానికి సెల్లర్‌కి వచ్చిన ఇద్దరు ఎవరి బైక్ దగ్గరికి వాళ్ళు వెళ్లారు. హలో బేబ్స్, ఒకే రెస్టారెంట్‌కి 2 బైక్స్ అవసరమా? అని అడిగాడు వంశీ. అయితే వచ్చి నా స్కూటీ ఎక్కు, నేను రెస్టారెంట్‌కి తీసుకెళ్తా అంది శ్రావ్య. నీ డొక్కు స్కూటీ మీద ఇద్దరం కూర్చుంటే భూమిలోకి దిగిపోవడమే ఇక అన్నాడు వంశీ. నాది డొక్కు స్కూటీ ఏంట్రా, నీదే చెత్త బైక్ అంది శ్రావ్య కోపంగా. నా బంగారాన్ని చెత్త బైక్ అనడానికి ఎంత ధైర్యమే నీకు అన్నాడు వంశీ ముందుకొస్తూ. బంగారమా, ఇంకా నయ్యం, కోహినూరు వజ్రం అనలేదు అంది శ్రావ్య వెటకారంగా నవ్వుతూ. కోహినూరు వజ్రం కంటే ఎక్కువేనా బైక్? పాత సామాన్ల నుండి తెచ్చి కోహినూరు వజ్రం అంటావేంట్రా? నా బైక్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? నీకు స్కూటీ లేకుండా చేస్తా. నీకు దమ్ముంటే చేయరా, గంట టైం ఇస్తున్నా. గంటెందుకే, క్షణం చాలు అంటూ ఆమె స్కూటీని ఒక్క తన్ను తన్నాడు వంశీ. దొంగ సచ్చినోడా, బంగారం లాంటి స్కూటీని తన్నేసావు కదరా అంటూ స్కూటీ లేపి చెక్ చేసింది శ్రావ్య. అది స్టార్ట్ అవ్వలేదు. నీ బైక్ నేను చేస్తానో చూడు అంటూ శ్రావ్య కోపంగా స్కూటీ దిగి బైక్ దగ్గరకు వస్తుంటే, చేయి చేయి, అప్పుడు మనం కాలినడకన వెళ్లాల్సి వస్తుంది అన్నాడు వంశీ. కాలినడకన ఎందుకు వెళ్తాం, క్యాబ్స్ ఉన్నాయిగా అని అడిగింది శ్రావ్య. రోడ్ బ్లాక్, క్యాబ్స్ ఆటోస్ ఏవి ఇక్కడికి రావు, మనం 1 కిలోమీటర్ నడవాల్సిందే అని చెప్పాడు వంశీ. బైక్ మీదైనా ఎలా వెళ్తాం అని అడిగింది శ్రావ్య. షార్ట్ కట్లో అంటూ బైక్ ఎక్కి వచ్చి కూర్చో అన్నాడు వంశీ. నీ వెనక నేను కూర్చోవాలా? నేను కూర్చోను అంది శ్రావ్య ముఖం పక్కకి తిప్పుకొని. అయితే నువ్వు డ్రైవ్ చేయి, నేను వెనకాల కూర్చుంటా. నాకు బైక్ నడపడం రాదు. అయితే వచ్చి కూర్చో. నువ్వు కావాలని బ్రేక్స్ వేయద్దు మరి. ష్, నువ్వు పెద్ద అందగత్త అని ఫీల్ అవ్వకని నీకు ఆల్రెడీ చెప్పాను. నీకంటే అందమైన అమ్మాయిలు 100 మంది నా వెంట పడ్డారు అని అన్నాడు వంశీ. అబ్బో, నువ్వు షారుఖ్ ఖాన్ మరి. టైం వేస్ట్ చేయకుండా బైక్ ఎక్కు, లేదు ఎక్కను అంటే ఇక్కడే పస్తులుండు అంటూ వంశీ బైక్ స్టార్ట్ చేయగానే చెట్టుకున్న బైక్ ఎక్కింది శ్రావ్య. కాసేపట్లో బైక్ రెస్టారెంట్ ముందు ఆపి లోపలికి వెళ్లారు. ఆర్డర్ ప్లీజ్ అని వెయిటర్ వచ్చాడు. మటన్ ఐటమ్స్ వంశీ ఆర్డర్ చేస్తే చికెన్ ప్రాన్స్ ఆర్డర్ చేసింది శ్రావ్య. ఫిష్ను వదిలేసావేంటి అని అడిగాడు వంశీ. అది ఇప్పట్లో ముట్టుకోను అంది శ్రావ్య. గుడ్ అంటే చిన్నగా నవ్వాడు వంశీ. మేడం, ఈరోజు ఫిష్లో చాలా స్పెషల్స్ ఉన్నాయి, తెమ్మంటారా అంటూ వరుస పెట్టి పేర్లు చెప్పాడు వెయిటర్. గిషొద్దు గిషొద్దు, నువ్వు వెళ్ళి మేము ఆర్డర్ చేసినవి త్వరగా తీసుకుని రా విసుగ్గా అంది శ్రావ్య. ఓకే మేడం అంటూ వెళ్ళి 10 నిమిషాలు అన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. మేమే సర్వ్ చేసుకుంటాం అని అతనిని పంపించేసి ఐటమ్స్ని ఇద్దరు షేర్ చేసుకొని తిని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాతి రోజు అంటే ఆదివారం ఇద్దరు గొడవ పడుతూ కలిసి వంట చేసుకొని తినేశారు. వంశీ తానే శ్రావ్య స్కూటీ రిపేర్ చేసి అమ్మకు అప్పగించాడు. సోమవారం వంశీకి జాయినింగ్ డే. ఇద్దరు ఎవరి ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం 6 అవుతుంది. అందరు ఇంటికి బయలుదేరారు. ఆఫీస్ టైం అయిపోతే ఇంకా పని చేస్తున్నావేంటే, పద వెళ్దాం అంది కవిత బ్యాగ్ భుజాన వేసుకొని. నాకు వర్క్ ఉంది, నువ్వెళ్ళు, నేను ఇది ఫినిష్ చేశాక వెళ్తాను అని చెప్పింది శ్రావ్య. రేపొచ్చి చేసుకోవచ్చు కదా. రేపే సబ్మిట్ చేయాలి, నువ్వెళ్ళు అంది శ్రావ్య. సరే నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయింది కవిత. 6:30కి రాజేష్ తన క్యాబిన్ నుండి బయటకొచ్చి ఒంటరిగా పనిచేస్తున్న శ్రావ్యని చూసి ఆమె దగ్గరకొచ్చి, నువ్వింకా వెళ్ళలేదా అని అడిగాడు. రేపు సబ్మిట్ చేయాల్సిన వర్క్ ఉంది సార్, ఫినిష్ చేసి వెళ్తాను అని అంది శ్రావ్య. పోస్ట్ పోన్ చేయమని అడుగుతాను, నువ్వెళ్ళు అన్నాడు రాజేష్. వద్దు సార్, అయిపోతుంది. సరే అయిపోయే వరకు నేను ఉంటాను అన్నాడు రాజేష్. శ్రావ్యకి భయం వేసింది. నో సార్ ప్లీజ్ మీరు వెళ్ళండి అని అంది శ్రావ్య. తనుంటే ఆమె భయపడుతుందని అర్థమై, సరే త్వరగా వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయాడు రాజేష్. రాత్రి 9 అవుతున్నా శ్రావ్య పనిచేస్తూనే ఉంది. పనిలో ఆమెకి టైం తెలియలేదు. కనీసం టైం కూడా చూసుకోలేదు. బయట హోరున వర్షం కురుస్తుంది. చాలా పెద్ద వాన. ఆ విషయం ఆమెకి తెలీదు. వర్షం సౌండ్ లోపలికి వినిపించదు. ఫస్ట్ రోజు కావడంతో వంశీ తన టీం మెంబర్స్కి పార్టీ ఇచ్చి ఇంటికి వచ్చేసరికి 9 అయింది. వెళ్ళేటప్పుడు ఆఫీస్ క్యాబ్లో వెళ్ళాడు. వచ్చేటప్పుడు తన టీం మెంబర్ ఒకరి కారులో వంశీని ఇంటికి దగ్గర డ్రాప్ చేశాడు. తన ఫ్లాట్ ముందుకొచ్చిన వంశీ ఇంటికి లాక్ ఉండడంతో ఈ వర్షంలో శ్రావ్య ఎక్కడికి వెళ్ళింది, అసలు ఇంటికి వచ్చిందా, ట్రాఫిక్లో ఏమైనా ఇరుక్కుందా అనుకుంటూ ఆమెకి ఫోన్ చేశాడు వంశీ. శ్రావ్య ఫోన్ సైలెంట్లో ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి వంశీ పరుగు పరుగున కిందికి వచ్చి బైక్ ఎక్కి
వర్షంలో డ్రైవ్ చేస్తూ దారి పొడవునా శ్రావ్య కోసం చుట్టూ చూస్తూనే ఉన్నాడు. ఆమెకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ వర్షంలో భారీగా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఉంటుంది. ఫోన్ సైలెంట్‌లో ఉండుంటుంది అని వంశీ ఎంత పాజిటివ్‌గా ఆలోచించినా మనసులో ఒక మూల అతనికి భయంగా ఉంది. వంశీ మళ్ళీ శ్రావ్యకి ఫోన్ చేద్దామని చూసేసరికి ఛార్జింగ్ అయిపోయి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఓ గాడ్ అని అరిచేశాడు. వర్క్ ఫినిష్ చేసుకొని బయలుదేరదామని టైం చూసుకుంది శ్రావ్య. వాట్, 10 అని షాక్ అవుతూ గబగబా కిందకొచ్చిన శ్రావ్య కుండపోత వర్షాన్ని చూసి ఇంకా షాక్ తింది. వంశీకి కాల్ చేద్దామని ఫోన్ తీసిన శ్రావ్య వంశీ నుండి 10 మిస్డ్ కాల్స్ చూసి, నా ఫోన్ సైలెంట్లో ఉందా, ఒక్కసారైనా చూసుకోవాల్సింది, ఐఎమ్ ఈడియట్ అని తనని తాను తిట్టుకుంటూ వంశీకి ఫోన్ చేసింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేసరికి ఇంత వర్షంలో నేను ఎలా వెళ్ళను అని టెన్షన్ పడుతూనే హెల్మెట్ పెట్టుకుని స్కూటీ ఎక్కి కొంత దూరం వెళ్ళిన శ్రావ్య స్కూటీ బురదలో దిగబడింది. ఎంత ట్రై చేసినా రాలేదు. ఎవరి హెల్ప్ అయినా తీసుకుందామని చుట్టూ చూసింది. ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశం అది. ఆ ప్లేస్ని చూస్తే ఆమెకు చాలా భయం వేసింది. వెంటనే ఫోన్ చేసి క్యాబ్ అయినా ఆటో అయినా ఆఖరికి బైక్ అయినా బుక్ చేసుకోవాలని చూస్తే ఏది అందుబాటులో లేదు. ఇప్పుడెలా? చలి వణుకుతో ఆమె భయం వణుకు కలిసిపోయి నిలువెల్లా వణికిపోతుంది శ్రావ్య. కొంచెం ముందుకు వెళ్తే అయినా వెహికల్స్ దొరుకుతాయని నడుస్తూ వెళ్తుంది. రోడ్డు మీద నీళ్ల నిల్వ ఉండటంతో వంశీ వేరే రూట్లో శ్రావ్య ఆఫీస్కొచ్చి గబగబా పైకి వెళ్ళి శ్రావ్య ఎక్కడా అని అడిగాడు సెక్యూరిటీని. కాసేపటి క్రితమే వెళ్ళింది అని చెప్పాడు సెక్యూరిటీ. ఎంతసేపయింది అని అడిగాడు వంశీ. 10 నిమిషాలు అని సెక్యూరిటీ చెప్పగానే పరుగందుకున్నాడు వంశీ. ఫాస్ట్‌గా కిందికొచ్చి శ్రావ్య ఎప్పటి రూట్‌లో వెళ్ళుంటుందనుకుని అటువైపు బైక్ స్పీడ్‌గా పోనిచ్చాడు వంశీ. నడుస్తున్న శ్రావ్యకి రౌడీల్లాగా ఉన్న మనుషులు ఎదురుగా నిలిచారు. ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇంతటి వర్షంలో ఎక్కడికి పాపా అని అడిగారు వాళ్ళు వెకిలిగా నవ్వుతూ. శ్రావ్య భయం భయంగా వెనక్కి అడుగులు వేసింది. వెనక్కి కాదు పాపా, ముందుకు నడవాలి అంటూ ఆమె చేయి పట్టుకొని రావే అంటూ శ్రావ్యని లాక్కెళ్లారు. నన్ను వదిలేయండి ప్లీజ్, ఏడుస్తూ బ్రతిమలాడుతుంది శ్రావ్య. మాకు దొరికిన ఫిగర్ని వదిలే సమస్యే లేదు అని గట్టిగా నవ్వుతూ ఆమె ఈడ్చుకుంటూ వెళ్తుంటే శ్రావ్య బ్యాగ్ అక్కడ పడిపోయింది. ఆమె ఈడ్చుకుంటూ పొదల్లోకి తీసుకెళ్లారు. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని గట్టిగా ఏడుస్తుంది శ్రావ్య. ఇంకా ఏడువు, ఇంకా ఇంకా ఏడువు, ఈ ఏడుపుతో మళ్ళా కోరికలు రెట్టింపవుతాయి అన్నాడు వాళ్ళలో ఒకడు ఆమెను కామంగా చూస్తూ. వంశీ బురదలో దిగిన స్కూటీని చూసి బైక్ ఆపాడు. దగ్గరికి వెళ్ళి చూశాడు. ఇది శ్రావ్య స్కూటీ. మరి తనెక్కడికి వెళ్ళింది? ఇక్కడికి క్యాబ్స్ కూడా రావే అనుకుంటూ శ్రావ్య అని గట్టిగా పిలుచుకుంటూ పరుగు పెట్టాడు వంశీ. అతని పరుగులు కింద పడిన శ్రావ్య బ్యాగ్ చూసి ఆగిపోయాయి. ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని భయపడుతూ శ్రావ్య అని గట్టిగా పిలుచుకుంటూ పొదల్లోకి వెళ్ళాడు వంశీ. శ్రావ్య తనని పట్టుకున్న వాడిని తోసేసి పారిపోతుంటే వాళ్ళమ్మ జుట్టు పట్టుకుని తీసుకొచ్చారు. ఆ నొప్పిని తాళలేక అమ్మా అంటూ గట్టిగా ఏడుస్తుంది శ్రావ్య. నన్నే తోసేసి పారిపోతావా, ఎంత ధైర్యమే నీకు అంటూ శ్రావ్య చెంపలు పగలగొట్టాడు. ఆ ఫోర్స్‌కి శ్రావ్య కింద పడిపోయింది. ఆ దెబ్బలకి ఆమె నోటి నుండి రక్తం వచ్చింది. శ్రావ్య అని బిగ్గరగా పిలుస్తూ లోపలికొచ్చాడు వంశీ. అతని పిలుపులు విన్న శ్రావ్య వంశీ అని అరవబోతుంటే రౌడీలమ్మ నోటిని చేతితో కప్పేశారు. ఎవడో వచ్చాడు, దీనిని వాడి కంట పడనివ్వద్దు అని మెల్లిగా మాట్లాడుకుని శ్రావ్యను చప్పుడు చేయకుండా చెట్టు వెనక్కి తీసుకెళ్లారు. వంశీ అటువైపే వచ్చాడు. అతనిని చూసిన శ్రావ్య గింజుకుంటూ చేతుల్ని ఆడిస్తుంది అతని పిలిచే ప్రయత్నంతో. శ్రావ్య కాళ్ళని ఆడించి తన పట్టీల శబ్దాన్ని వంశీ చెవికి చేర్చబోతుంటే ఆమె కాళ్ళని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. శ్రావ్య అని పిలుస్తూ చుట్టుపక్కల వెతికి ఇక్కడ ఎవరూ లేరు అనుకుని వంశీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు శ్రావ్య పరిస్థితి ఏంటి? ఇప్పుడు తనను ప్రమాదం నుండి ఎవరు కాపాడతారు? ఎలా కాపాడతారు? ఆమె ఈ ప్రమాదం నుండి బయటపడుతుందా? ఎలా బయటపడుతుంది? అసలు బయటపడుతుందా లేదా? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.
థ్యాంక్ యూ. బాయ్.